తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మణి విజ్జి ఇద్దరు కూడా 4 ఏళ్ల క్రితం రాజేంద్ర నగర్కి వచ్చారు. అక్కడ ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వారిద్దరికి 1 సంవత్సరం బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత రీసెంట్గా 14 రోజుల క్రితం ఒక పాప కూడా జన్మనిచ్చింది. అయితే తన భర్త మణికి పూర్తిగా 2 కిడ్నీలు పాడైపోయాయి. కుటుంబ పోషణ భారంగా అయిపోయింది. ఇక్కడ పాప పుట్టడంతో రేపటి రోజున చదివి పెంచి పోషించి పెళ్లి చేయాలని చెప్పి ఆలోచనతో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయో అని ఆలోచన చేసి విజ్జి ఏకంగా తల్లే 9 మాసాలు కని పెంచేందుకు ఆలోచన చేసేటువంటి ఈ తల్లి పాప పుట్టడంతోనే 14 రోజుల తర్వాత ఆ పాపను కాలయముడిగా చిదిమేసింది. నీళ్ల బకెట్లో ముంచి చంపేసింది. పోస్ట్ మార్టం చేస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ పసికందు నీళ్లు తాగే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆ సమాచారం మేరకు తల్లి మీద అనుమానపడ్డ పోలీసులు పూర్తిగా విచారిస్తే నా భర్తకి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయాయి కాబట్టి నేను ఎలా పోషించాలో తెలియదు నాకు, కాబట్టి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, రేపటి రోజున భారం అవుతుందని ఒక ఆలోచనతో ఆ తల్లిదండ్రులు రకంగా చేసినట్టుగా ఆ తల్లే పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, చిన్న పసికందు 14 రోజుల పసికందు కనీసం కళ్ళు కూడా తెరవడం లేదు, అంతలోనే శాశ్వతంగా కళ్ళు మూయించేసిన తల్లి ఎంత కర్కశంగా ప్రవర్తించిందని, నిజంగానే ఆ స్తోమత లేదు, పెంచి పోషించేటువంటి ఆ స్థాయి వాళ్ళ దగ్గర లేదనుకుంటే నిజంగానే పిల్లలకి కనకుండా ఊకోవాల్సింది. కానీ పిల్లల్ని కని ఈ రకంగా చిదిమేయడం కొంత దారుణమైన పరిస్థితి దారితీస్తోంది. సో పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆమె యొక్క మానసిక స్థితిగతి ఏంటి, ఇంకా ఎటువంటి అప్డేట్స్ అంటున్నాయి? మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అలీనగర్ కాలనీ దగ్గర 15 రోజుల పసికందు అనుమానాస్పదంగా చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఇదంతా 48 అవర్స్ లో ఛేదించారు. ఒకవైపు పసికందుని బకెట్ లో ముంచి మరీ చంపారు అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా డ్రౌన్ అయిపోయి, అంటే మొత్తం నీరు తాగి మరి చనిపోయింది ఆ పాప బలవంతంగా అంటూ కూడా పోస్ట్ మార్టం క్లియర్ గా రిపోర్ట్ బయటకు వచ్చింది. ఒకవైపు మణి అండ్ విజ్జు వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు తమిళనాడు నుంచి వచ్చారు. పూర్తిగా 15 రోజుల క్రితమే వీళ్ళకి పాప పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. విచారణలో కూడా పూర్తిగా ఎలా చనిపోయిందంటూ కూడా విచారిస్తున్నప్పటికీ కూడా ఏమో మాకు తెలియదంటూ నంగనాచిలాగా తల్లి మాట్లాడడం, ఆ తర్వాత పూర్తిగా తమదైన స్టైల్లో పోలీసులు విజ్జు తల్లిని విచారించగా నా భర్తకి 2 కిడ్నీలు పాడైపోయినాయి, ప్రధానంగా అందుకే నేను చంపాల్సి వచ్చింది, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటూ కూడా తల్లి చెప్పడం, ఆ తర్వాత ఎందుకు అంటే నీ పేగు తెంచుకున్న బంధమే కదా, నీ సొంత ఆడపిల్లనే కదా, ఇప్పుడు ఆడపిల్ల ఉండడం వల్ల నీకేం జరిగిందంటే భారంగా అవుతుంది, పెళ్లి చేయాలి, పెంచి పోషించాలి, అదే కాకుండా 2 కిడ్నీలు నా భర్తకి పాడైపోయాయి, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, మాకు తినడానికి అసలు లేదు, ఆ పిల్లని నేను ఎక్కడ పోషించాలంటూ కూడా ఇంత కఠినంగా కర్కశంగా మాట్లాడుతూ సొంత బిడ్డని అతి దారుణంగా బకెట్ లో, బాత్రూమ్ లో ప్లాస్టిక్ బకెట్ లో ముంచి మరీ చంపిందంటే ఎంత దారుణం, ఎంత ఇంకా మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే సొంత తల్లి 15 నెలల పూర్తిగా నిండకుండానే 15 రోజుల బిడ్డని అతి దారుణంగా చంపిందంటే ఆలోచించాలి. ప్రధానంగా కూడా పోలీసులని తప్పుదోవ పట్టించారు. మొదట నాకు తెలియదు, ఉయ్యాల్లో పడుకొని ఉంది నా బిడ్డ, ఎవరో తీసుకెళ్లి బకెట్ లో ముంచి చంపారు, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా ఇంట్లోకి చొరబడ్డారంటూ ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ అత్త మామలకి కూడా బోల్తా కొట్టించడము, ఇదంతా చేసిన తర్వాత మొదట ఎవరైతే పూర్తిగా ఫాదర్ ఉన్నారో ఫాదర్ కి కూడా తెలియని పరిస్థితి, అంటే సొంత భర్తకి కూడా తెలియని పరిస్థితి అని తెలుస్తుంది. ఆ తర్వాత తెలిసింది వాళ్ళ భర్త కంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. మొత్తం మీద కూడా అందరినీ బోల్తా కొట్టించే ప్రయత్నం చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఒకవైపు విచారణలో కూడా నాకు తెలియదు ఎవరో వచ్చారంటే కూడా పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, ఇప్పటికే రిమాండ్కి తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించడం, ఆ తర్వాత ఆ సమయంలో ఎవరైనా వచ్చారా, ఏదైనా ఫోన్స్ ఆన్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల ఏదన్నా సీసీటీవీ ఫుటేజ్ లో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ కూడా 2 రోజుల తర్వాత ఏ క్లూస్ దొరకకపోయేసరికి పోలీసులకి సొంత తల్లి మీద అనుమానం వ్యక్తమైంది. ఆ తర్వాత పూర్తిగా తమదైన స్థాయిలో విచారించగా నేనే చంపాను, నా బిడ్డని నేనే చంపాను అంటే అలా ఎలా చంపుతావు అంటే నాకు ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేను చంపాల్సి వచ్చిందంటూ కఠినాధికంగా క్రూరంగా చెప్తున్న తల్లికి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేశారు. ఆ పరంగానే పోలీసులు రిమాండ్ తరలించారని మొత్తం మీద తెలుస్తుంది. రైట్ పెట్రిషా,
హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో చాలా దారుణం చోటు చేసుకుంది. 14 రోజుల పసికందిని తల్లే కాలయముడిగా మారి శాశ్వతంగా కళ్ళు మూయించేసింది. అటు భర్తకి 2 కిడ్నీలు పాడైపోయాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. రేపటి రోజున తన ఆడబిడ్డని ఎలా పెంచి పోషించాలో అర్థం కాని స్థితిలో ఆ తల్లి ఈ రకమైన దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు ఎదుట వాంగ్మూలం అందించింది. అయితే ముందుగా ఆ బకెట్లో ముంచి చంపేసిన తర్వాత కొంతసేపుగా యాక్ట్ చేసింది, ఒక డ్రామాని ప్లే చేసింది. తన కూతురు కనిపించలేదంటూ కూడా కొంత హడావిడి చేసింది. అంతలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ బకెట్లో దర్శనం ఇచ్చింది ఆ పాప. పోస్ట్ మార్టం చేస్తే ఆ పసికందు నీళ్లు తాగి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారితంగా పోలీసులు విచారణ చేపడితే ఈ ఒక సంచలనమైన నిజం బయటపడింది. తన భర్త అనారోగ్యం బారిన పడిపోయాడు కాబట్టి తన కూతుర్ని ఎలా పెంచి పోషించాలో అర్థం కాని స్థితిలో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు మరణిస్తాడో తెలియదు కాబట్టి తన భర్తను ఉద్దేశించి నేను రకంగా చేశానని చెప్పి తల్లి విజయ్ చెప్తోంది. ఏదేమైనా నిజంగా మీకు పిల్లల పోషణే భారం అయితే మనం చూసాం కాకినాడలో కూడా ఇటువంటి దారుణమే జరిగింది. ఆ తర్వాత ఇంకొక చోట కర్నూలులో కూడా ఇటువంటి దారుణమే జరిగింది. ఏకంగా ఒక చోట అయితే 2 పిల్లల్ని వెనుక వైపుగా చేతులు కట్టేసి బకెట్లో ముంచేసి దారుణమైన పరిస్థితుల్లో ఇద్దరు కూడా హతమార్చాడు తండ్రి. ఏం జరిగిందనంటే కనుక నేను ఫీజు కడుతున్నాను, ₹1,00,000 ఫీజు చెల్లించాను, ఆ తర్వాత స్కూల్ మార్పించాను, 50,000 ఫీజు చెల్లిస్తున్నాను, కానీ నా పిల్లలు ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకుంటారో లేదో అనే ఒక ఆలోచనతో ఈ దారుణానికి ఒడిగట్టానన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారట. లేఖలో పొందుపరిచారట. బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆయన కూడా. ఆ తర్వాత మరో ఘటనలో బహుశా ఇది కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో జరిగింది. 2 పిల్లల్ని సాయంత్రం కాలం 5 గంటలకి స్కూల్ వదిలేసిన తర్వాత ఇద్దరిని తమ బైక్ పైన ఎక్కించుకొచ్చిన తండ్రి అలా సరదాగా కెనాల్ వైపుగా వెళ్ళాడు. కెనాల్ దగ్గరికి వెళ్ళగానే ఇద్దరిని పాప బాబు ఇద్దరిని కూడా 9 ఏళ్ల వయసు 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి పాప బాబుని ఇద్దరిని కూడా ఆ కాల్వలో పడేశాడు. సో కెనాల్లో పడేశాడు. అక్కడ ఈతలాదు కొట్టుమిట్టాడుతున్న సిచ్యువేషన్లో తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా తండ్రి ఆచూకు దొరకలేదని తెలుస్తోంది. కానీ చివరిగా ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంలో అబ్బాయి ఎవరైతే ఆ కణాల్లో పడేశాడో తండ్రి, ఆయన కొంత ఈత వచ్చు, స్విమ్మింగ్ వచ్చు కాబట్టి బయటపడగలిగాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ బాబు చెప్పిన మాటలు వింటే నిజంగా ఎవరైనా కూడా కన్నీరు మున్నీరుగా విలపించాల్సిందే, కన్నీళ్లు పెట్టాల్సిందే. తన తండ్రి ఏకంగా అలా సరదాగా తీసుకువెళ్ళి చాక్లెట్ కొనిస్తానని చెప్పి కెనాల్ దగ్గర తీసుకెళ్లి నన్ను చెల్లిని దూసేశాడని చెప్పి ఆ బాబు ఏడుస్తూ చెప్పినటువంటి మాట చూస్తే అందరూ